హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. దాన్ని మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా మనం ఎందుకు జరుపుకుంటాము? డాక్టర్ రాధాకృష్ణన్ మన దేశ భవిష్యత్తును ఉపాధ్యాయులు రూపొందిస్తారని నమ్మారు. ఆయన్ని గౌరవించేందుకు ఆయన పుట్టినరోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటాము. ఆయన భారతదేశానికి 2వ రాష్ట్రపతి అయ్యారు మరియు తన జ్ఞానానికి ప్రసిద్ధి చెందారు. డాక్టర్ రాధాకృష్ణన్ తన జీవితాన్ని విద్య మరియు ఉపాధ్యాయులను గౌరవించడం కోసం అంకితం చేశారు. అంతటి ప్రాముఖ్యమైన వృత్తిని ఎంచుకున్న వినూత్నమైన సృజనాత్మక ఆలోచనలు ఆమె సొంతం. అనర్గళంగా మాట్లాడగలిగే వక్త, సున్నితంగా సందేశాన్ని ఇవ్వగలిగే కవి, నటన ప్రావీణ్యం అద్భుతం. ఇలా 1 కాదు 2 కాదు. ఆమె ఉపాధ్యాయురాలా లేదా ఏఐ ద్వారా తయారు చేసిన రోబోనా అన్నట్టుగా బహుముఖ ప్రజ్ఞావంతురాలు. మన శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి ఉమెన్స్ కాలేజీ సంస్కృత ఉపాధ్యాయురాలు అయిన శ్రీమతి రాజనాల రాజేశ్వరి గారు. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఇలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి సంస్కృత ఉపాధ్యాయురాలైన శ్రీమతి రాజనాల రాజేశ్వరి గారిని సగర్వంగా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పురస్కారంతో సత్కరించుకుందాం. ఆమె ఉపాధ్యాయురాలిగా అందిస్తున్న ఈ సేవలు ఎంతో మంది విద్యార్థినులకు ఇది ఆదర్శప్రాయం. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి ప్రతిభా పురస్కారంతో శ్రీమతి రాజనాల రాజేశ్వరి గారిని, అలాగే ఆమె ఇంత ఉన్నతమైన స్థితికి చేరడమే కాకుండా దానికి సహకారాన్ని అందిస్తున్న వారి భర్తగారైన శ్రీ సోంబట్ల శర్మ గారిని, దంపతులిద్దరినీ సత్కరించుకుని వారు మరింత అత్యుత్తమమైన స్థాయికి చేరాలని కోరుకుందాం. అలాగే ఇప్పుడు శ్రీమతి రాజేశ్వరి గారు ఆమె ఉత్తమమైన ఉపాధ్యాయురాలిగా సాధించిన ఘనతలను మరికొన్ని చూసేద్దాం. ఇంతకీ ఈవిడ మా పిన్ని అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మా పిన్ని గారి ప్రవృత్తి బిరుదులేంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రవృత్తి: కవితలు, కథానికలు రాయుట, ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం నందు ప్రోగ్రాంను ఇవ్వటం. బిరుదులు: 2020లో వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ రంగస్థలం ఇండియా మొదటి స్థానం, 2021లో మహిళా చైతన్య దీప్తి, 2021లోనే సాహిత్య కళానిధి, మళ్ళీ అందులోనే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, 2022లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, 2022లోనే ఉమెన్స్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డ్, అలాగే 24లో అభినవ ఉపాధ్యాయ మిత్ర అవార్డ్. అంతేకాకుండా 2025లో కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కార అవార్డును కూడా ఆవిడ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అందుకున్నారు. వీటన్నిటికీ మించి ఇంకా 200 పైగా సర్టిఫికెట్లు, అవార్డులు, సన్మానాలు చేయించుకున్నారు. మా పిన్ని ఇవే కాదండోయ్, ఇంకా ఇంట్లో కుట్లు, అల్లికలు, చేత్తో తయారు చేసే చాలా రకాల హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అన్ని కూడా తయారు చేస్తారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జ్ఞాన కిరణం అనే ఒక కవితను కూడా పిన్ని మన కోసం ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. అనునిత్యం ఛాయా కిరణాలు మనిషిలోని బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని తట్టి లేపుతూ ప్రతి నిమిషం ఒక సూర్యోదయం నిన్నటి రోజుని హరిస్తుంది. కర్తవ్యాన్ని మరుసటి రోజుకి వాయిదాలు వేస్తూ ముందుకు సాగుతాడు మానవుడు. ఒక సూర్యోదయం మనిషికి ఆశ పుట్టిస్తే మరొక సూర్యోదయం బ్రతుకుని భారం చేస్తుంది. తూర్పు కిరణాలు తనకు సంబంధం లేనట్టు అన్నింటి మీద ప్రసరిస్తూనే ఉంటాయి. ఉపాధ్యాయుని కిరణాలు శిష్యుని మీద ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటాయి. ఆ కిరణాలలో వెలిగేది ఎవరో, మరుగున పడిపోయేది ఎవరో కాలం పరుగులు పెడుతూ రోజులను గడిపేస్తుంది. ఉపాధ్యాయుడు మాత్రం ఏ స్వార్థం లేక శిష్యుని యొక్క యశస్ని కోరుకుంటూ ముందుకు సాగిపోతాడు. ఎంతో మంది గురువు నీడలో ఒదిగిపోతూ ఎదిగిపోతూ వట వృక్షాలులాగా 10 మందికి నీడనిస్తూ పరంపరగా కొనసాగుతూనే విజ్ఞాన కిరణాలను అందిస్తూనే ఉంటారు. వారే గురువులుగా చెప్పబడుతున్నారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదండి, కవిత్వం ఎలా ఉంది అనేది నా కమెంట్ రూపంలో తెలియచేయండి. బెస్ట్ లెక్చరర్ గా అవార్డు తీసుకుంటున్న మా పిన్నికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజు ఉపాధ్యాయులందరికీ కూడా మన ఛానల్ తరపున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలండి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.